హాయ్ ఫ్రెండ్స్. సీఎంఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చేయాలి. సో, ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. నేను ఇంపార్టెంట్ ఫేజ్ అని ఎందుకు అంటున్నా అంటే క్వాలిఫైడ్ సీఎంఏ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనేది ఇప్పుడు తీసుకునే డిసిజన్ మీద ఉంటుంది. సో, ఇదేంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏం చేసినా ప్రాక్టికల్ ట్రైనింగే కదా! ఏదైనా వర్క్ వస్తది కదా! అనుకోవచ్చు. బట్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో మనకి 2 డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ఆర్టికల్‌షిప్ అండ్ ఇంకోటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్. సో, ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉన్నట్టు చాలా మందికైతే తెలియడం లేదు గైస్. సో, డైరెక్ట్ అందరూ ఆర్టికల్స్‌లో జాయిన్ అవుతున్నారు. సో, ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏంటి? సో, ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకుంటూ ఏది తీసుకోవడం వల్ల ఆఫ్టర్ క్వాలిఫైడ్ సీఎంఏ ఏ రోల్‌లో ఉంటాం మనం అని చెప్పేసి డిస్కస్ చేద్దాం గైస్. సో, ఫస్ట్ ఆర్టికల్స్ అంటే సో, ఏదైనా సీఏ ఫర్మ్‌లో కానీ, లేదంటే సీఎంఏ ఫర్మ్‌లో గాని జాయిన్ అయ్యి, సో, అక్కడ మనం వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ, వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయితే దాన్ని మనం ఆర్టికల్స్‌గా కన్సిడర్ చేస్తాం గైస్. లేదు ఏదైనా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీస్‌లో కానీ, ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నట్లయితే మనం దాన్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌గా కన్సిడర్ చేస్తాం గైస్. సో, ఈ 2 వీటిని సో, ఇలా డిఫరెన్షియేట్‌గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్టికల్స్‌లో ఏంటంటే వర్క్ ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది గైస్. సో, చాలా వర్క్ నేర్చుకోవచ్చు మీరు. అన్‌లిమిటెడ్ వర్క్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కంపెనీ పరంగా వస్తే మీకు సేమ్ వర్క్, రిపీటెడ్ వర్క్ సేమ్‌గానే ఒకటే వర్క్ ఇస్తారు. సో, అండ్ అదేవిధంగా స్టైఫండ్ గురించి మాట్లాడితే ఆర్టికల్స్‌లో 8,000 టు 12,000 ఫస్ట్ ఇయర్‌లో కన్సిడర్ చేస్తున్నారు. అండ్ మీన్ సిటీ టు సిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్మ్ టు ఫర్మ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కంపెనీలో చూసుకున్నట్లయితే ఐ మీన్ ఇండస్ట్రియల్ టర్మ్‌లో చూసుకున్నట్లయితే 18,000 నుంచి 20,000 వరకు 22,000 కూడా ఇస్తున్నారు గైస్ ఇండస్ట్రియల్ టర్మ్‌లో స్టైఫండ్ అయితే. సో, ఇది స్టైఫండ్ డిఫరెన్షియేషన్. టైమింగ్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ సీఏ ఫర్మ్‌లో మనకి టైమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ డ్యూ డేట్స్ అప్పుడు కూడా వర్క్ అనేది చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ టైమింగ్ చూసుకున్నట్లయితే టైమ్ టు టైమ్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసేది గవర్నమెంట్ కంపెనీస్‌లో ఆర్ ఏదైనా కంపెనీలో చేసినట్లయితే టైమ్ టు టైమ్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా వర్క్ ప్రెషర్ గురించి చూసుకున్నా కూడా మీకు సీఏ ఫర్మ్‌లో వర్క్ ఎక్స్‌పోజర్ ఎక్కువగా వస్తుందని చెప్పాను. అండ్ అదేవిధంగా వర్క్ ప్రెషర్ కూడా అలానే ఉంటుంది. బట్ ఇక్కడ అలాంటి వర్క్ ప్రెషర్ ఉండదు. ఎందుకంటే మీరు లో క్యాడర్‌లో ఉంటారు. అంటే ఒకరి కింద మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకిక్కడ చాలా తక్కువ వర్క్ ఉంటుంది. సీఏ ఫర్మ్‌లో మీరు ఆఫ్టర్ నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాత మీకంటూ కొన్ని కంపెనీస్‌ని లీడ్ చేయమని ఇచ్చేస్తారు. సో, అక్కడ మీరు చాలా వర్క్ ఎక్కువ నేర్చుకోవచ్చు. బట్ కంపేర్డ్ టు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రియల్ టైమ్‌లో వర్క్ అనేది తక్కువగా ఉంటుంది గైస్. సో, ఇది డిఫరెన్స్‌గా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తే నెక్స్ట్‌లో మన క్వాలిఫైడ్ సీఎంఏ అయిన తర్వాత మనకి ఎలా ఉంటుంది సిట్యుయేషన్ చూసుకున్నట్టయితే మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తే ఇక్కడ మీకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ క్వాలిఫైడ్ సీఎంఏ చాలా యూజ్ అవుతుంది. దేని పరంగా అంటే జాబ్ చేస్తూ మీరు కన్ఫర్మ్‌గా నేను సీఎంఏ క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తాను అనుకుంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఐ మీన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఈ సర్టిఫికేట్‌కి వాల్యూ యాడెడ్ అవుతుంది గైస్ మీకు ఇంటర్వ్యూ టైమ్‌లో. అండ్ అదే విధంగా ఇప్పుడు మీరు ఒకవేళ సీఎంఏ ఫర్మ్‌లో గాని, సీఏ ఫర్మ్‌లో గాని వర్క్ నేర్చుకున్నట్లయితే మీ ఓన్‌గా ప్రాక్టీస్ పెట్టుకోవడానికైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది గైస్. సో, ఇది. సో, ఇక్కడేంటంటే మీరు నెక్స్ట్ క్వాలిఫైడ్ సీఎంఏ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలనుకుంటున్నారా? లేదు అంటే మీకంటూ ఓన్ ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నారా? సో, అసలు క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి దాని మీద డిపెండ్ చేసుకుంటూ ఇప్పుడు మీరు ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఇక్కడ యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ కూడా మాక్సిమం సీఏ ఫర్మ్స్‌లో ఏమవుతుందంటే టాలీ యూజ్ చేస్తారు. బట్ మన పిఎస్‌యు సెక్టార్స్‌లో వీటికొస్తే ఒరాకిల్ అండ్ అదేవిధంగా సాప్ యూజ్ చేస్తారు గైస్. సో, అందుకే జాబ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బెస్ట్ అని చెప్పాను. ఎందుకంటే మీకిక్కడ ఆల్రెడీ సాప్ గురించి నాలెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా కంపెనీ సర్టిఫికేట్ అనేది వాల్యూ అవుతుంది. సో, గైస్ ఫైనల్‌గా నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు జాబ్ చేయాలి కన్ఫర్మ్‌గా జాబే చేస్తాననుకుంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు నీ ఓన్ ప్రాక్టీస్ పెట్టుకుంటా అంటే ఏదైనా సీఏ ఫర్మ్‌లో జాయిన్ అయ్యి వర్క్ ఎక్స్‌పోజర్ నేర్చుకోవడం అనేది ఇంకో బెస్ట్ ఆప్షన్ గైస్. సో, చాయిస్ ఈస్ యువర్స్. సో, డిసిషన్ అనేది ఫైనల్ టేకర్ మీరే కాబట్టి సో, ఆల్ ది బెస్ట్. అప్పటి వరకు టాటా బై బై. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అందరికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అప్పటి వరకు టాటా బై బై.